అక్షయ పాత్ర. అక్షయ పాత్ర అంటే ఏమిటి? అక్షయ పాత్ర వెనకాల ఒక కథ ఉంది. పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో చాలామంది బ్రాహ్మణులు కూడా వారి వెంట వెళ్ళారు. కానీ అప్పుడు పాండవులకి వీళ్ళందరినీ పోషించే మార్గం తెలియక చాలా ఆలోచనలు పడ్డారు. అప్పుడు ధర్మరాజు సూర్యుడిని ప్రార్థించగా వారికి సూర్యభగవానుడు అక్షయ పాత్రనిస్తారు. దీని మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా దీని నుండి కావాల్సిన భోజనం లభిస్తుందని చెప్పారు. కానీ ఈ అక్షయ పాత్రని కడిగి బూర్లించేస్తే ఇంకా ఆ రోజుకి మళ్ళీ దాని నుండి భోజనం లభించదు. కనుక దీనితో మీరు జాగ్రత్తగా అందరినీ పోషించండి అని చెప్పారు. ఇలా కొన్ని రోజుల పాటు పాండవులు బ్రాహ్మణులందరినీ పోషిస్తూ వనవాసం కొనసాగిస్తూ ఉంటారు. కానీ కౌరవులకి వీరు ఈ బ్రాహ్మణులు ఎలా పోషిస్తున్నారో అంతుచిక్క చాలా ద్వేషంతో ఉంటారు. ఒకసారి దూర్వాస మహర్షి వచ్చినప్పుడు దుర్యోధనుడు మాటల సందర్భంలో ఈ విషయాన్ని చెప్పాడు. ఒకానొక సందర్భంలో ఆ మహర్షి అటుగా వెళ్తూ పాండవుల వద్దకు ఆదిత్యానికి వెళ్ళారు. మహర్షి, నేను నదీ స్నానం చేసి ఆచరించి వస్తాను, ఈలోపు మీరు ఆదిత్యానికి అన్నీ సిద్ధం చేయండి అని ఆయన అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. పాండవులు ద్రౌపదికి ఆదిత్యానికి అన్నీ సిద్ధం చేయమని చెప్పగా ద్రౌపది చాలా కంగారు భయంతో నేను ఇప్పుడే అక్షయపాత్రను కడిగి వేసేనే, ఇప్పుడు ఎలా మరి అని చింతించింది. అప్పుడు పాండవులు శ్రీకృష్ణుని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్షయపాత్రని సరిగ్గా చూడమని, కనీసం ఒక్క మెతుకైనా దొరుకుతుందని దాన్ని తెమ్మని అడగ్గా అప్పుడు ద్రౌపది పాత్రలో చూడక ఒక మెతుకు దొరుకుతుంది. అది తెచ్చి కృష్ణుడికి ఇచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మెతుకును ఉపయోగించి కృష్ణమాయతో వారి కడుపు నిండేలా చేశాడు. నదీ స్నానం చేసి వచ్చిన మహర్షితో పాండవులు ఆదిత్యానికి రమ్మని చెప్పగా ఆయన ఏమిటో కడుపు అంతా నిండుగా ఉంది, ఈరోజు వద్దులే మళ్ళీ వస్తామని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇది అక్షయపాత్ర కథ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.